సార్ స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రంగంలోకి దిగారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా? రాబోయే ఏమన్నా సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? విషయం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి మీద డిపెండ్ అవ్వాలా, వేరే ఏ నాయకుడి మీద డిపెండ్ అవ్వాలా. ఒక విధంగా చెప్పాలంటే ఈయన ఒక నేషనల్ నాయకుడు. ఈయన మన అసెంబ్లీలో 23 పార్లమెంట్ సీట్లు హయ్యెస్ట్ మన పార్లమెంటేరియన్స్ మన రీజనల్ పార్టీలో మన వాళ్ళే కనిపిస్తున్నారు. ఇక్కడ 175 ఎమ్మెల్యేస్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే 175:25కి 23 మనకు వచ్చినాయి. సరే, ఇప్పుడు ఈయన ఒక లీడర్, నేషనల్ లెవెల్లో ఈయన ఒక లీడర్ అనుకుందాం. మన నరేంద్ర మోడీ వల్ల మన నష్టం ఏం లేదు. బట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చాలా కూల్గా ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, అందరికీ ఆరోగ్య సమస్యలు 104 ఉంది, 108 ఉంది, కార్పొరేట్ హాస్పిటల్స్లో మంచి ట్రీట్మెంట్ ఉంది. మనకి ఎటువంటి లోటు లేకుండా ఒక చిన్న చిత్క విషయాలు తప్పితే ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా ఉంది. మనం కంపేర్ చేసుకుందాం ఆంధ్రాని, మోడీ గారు వాళ్ళ బీజేపీ గవర్నమెంట్స్ రూల్ చేస్తున్న స్టేట్స్ని మనం కంపేర్ చేసుకుంటే ఎక్కడ హ్యాపీగా ఉంటారు, ఎక్కడ హ్యాపీగా ఉన్నారు అక్కడే. దీని మీద రిఫరెండం చేద్దాం మనం. ఇదే మనకు ఓటుకి మన నినాదం ఇదే. బీజేపీ పాలిత ప్రాంతాల్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా ప్రజలు? అక్కడ వైలెన్స్ ఉందా? ఇక్కడ మన ఆంధ్రాలో హ్యాపీగా ఉన్నారా? ఇక్కడ ఏమన్నా ఒక్క కమ్యూనల్ మీకు అసలు ఇప్పటిదాకా ఈ 5 yearsలో ఒక చిన్న డిస్ప్యూట్ జరిగిందండి? అసలు వేరే వాళ్ళ పాలిత ప్రాంతాల్లో మ్యాటర్ లేని పేపర్ ఇయ్యారు. ఏ పేపర్లో చూసినా కానీ ఎక్కడో చోట ఏదో ఒకటి ఆడపిల్లల మానభంగము, వాడిని కొట్టాడనో వీడిని కొట్టాడనో, మాబ్ లించింగు, లేకపోతే పోలరైజేషను, లేకపోతే హేట్ స్పీచెస్ మీకు హోల్సేల్ జరుగుతాయి. మీకు 2014 నుంచి అదే 14 నుంచి వాళ్ళు వచ్చారు కదా, 14 నుంచి ఇప్పుడు దాకా మీకు హోల్సేల్గా అసలు మన ఫ్రీడమ్ స్ట్రగుల్ తర్వాత మన ఫ్రీడమ్ మనకు వచ్చిన తర్వాత 1947 నుంచి ఈ రోజు దాకా ఇంత బీభత్సం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరిగింది చెప్పండి? సారీ, ఇండియాలో ఎప్పుడు జరిగింది చెప్పండి మీరు? 14 to 23 క్యాలిక్యులేట్ చేసుకుంటే, గతంలో క్యాలిక్యులేట్ చేసుకుంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ ప్రకారం మీరు ఆ బ్యూరో ప్రకారము మీ క్రైమ్ రేటు ఎక్కడ ఎక్కువ ఉంది? టోటల్ వరల్డ్లో మన ఇండియాలో వాళ్ళ పాలిత ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. నాగాల్యాండ్ చూసుకున్నామని, యూపీ చూసుకున్నా కానీ, వేరే యూపీ చూసుకున్నా కానీ, ఎక్కడ చూసుకున్నా కానీ ఇంకా ప్రత్యేకంగా ఒక విషయం మీరు చెబితే మీకు 2 days అవుతుంది. కనీసం ఈ రోజు దాకా మన మోడీ గారు అక్కడికి వెళ్ళలేదు నాగాల్యాండ్కి. మనకి తీసుకొచ్చి ఏదో మట్టితోటి ఏదో మన యమునా నది ఏదో వాటర్ హీటర్ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ వాటర్ కూడా ఇంకిపోయింది, ఏముందో ఆ మట్టి కూడా తెలియదు. ఆయన వచ్చి ఆంధ్ర చేసిందేంటి మళ్ళీ మాట? ఆ దేవాంష్కి ఈయన స్పెట్స్ తీసి, ఎవరు మన లోకేష్ వాళ్ళ అబ్బాయి దేవాంష్కి ఈయన పవర్ స్పెట్స్ తీసి ఆ బాబుకి పెట్టి ఆ బాబుకి పవర్ ఎక్కించి వెళ్ళాడు ఈయన ఆంధ్రాకి వచ్చి. అంత తప్పితే మాకేం కనబడలా. మీరు రివైండ్ చేసుకోండి. అప్పుడు ఓపెన్ చేశారు కదా అమరావతిని వాళ్ళు. అప్పుడు మన మోడీ గారు వచ్చి బ్లాక్ యార్డ్ కమాండ్ గందరగోళ హడావుడిగా ఇంకేం లేదు. సింగపూర్ కూడా పనిరాదు మన అమరావతి ముందు. డైరెక్ట్ మోడీ గారు వచ్చి దేవేష్కి పవర్ ఎక్కి చెల్లారు అనుకున్నాం మేము. ఏది ఏమైంది? అమరావతి అది భ్రమరావతిగా తయారైంది. ఏది అప్పటి నుంచి ఆయన ఓపెన్ చేసి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ ఆయనే ప్రధానమంత్రి. కొన్ని గవర్నమెంట్ మారితే నేనుంటే ఏదో చేసేవాడిని, మీకు నేను లేను కదా, అందువల్ల ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయాను. ఈ రోజు దాకా ఆయనే కదా. అప్పుడు దేవాంశి పవర్ ఎక్కించినప్పుడు ఆయన, ఇప్పుడు ఆయన చేసింది ఏంటి? ఒక 5 బస్సులు మనకు ఉపయోగం ఉంది ఆయన వల్ల. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా చల్లగా ఒక గంగా జమున తైబ్ మన భాయ్ మన హిందుస్థాన్లో మన హిందూ ముస్లిమ్స్ ఎలా భాయిగా ఉన్నారో, భాయిచారా అంత ప్రేమగా ఉన్నాం. ఇప్పుడు మనం ఉగాది వస్తే ఉగాది పచ్చడి తినేది బయటికి వెళ్ళమండి. రంజాన్ వస్తే మా ఇంట్లో బిర్యానీ మాకు ఉండదు, అంతమంది ఫ్రెండ్స్ వస్తారు. అటువంటి ఆహ్లాదకరమైన ఇది హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇది మనం ఇంట్లో బోర్డు తగిలించుకుంటాం హ్యాపీ హోమ్ అని. హ్యాపీ హోమ్ ఎలాగో మంది హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని, బాగున్న ఆంధ్రప్రదేశ్ని మన బాబు గారు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు ఏం రాలేదు ఆంధ్రాకి, ఈయన వెళ్ళి తీసుకొస్తున్నాడు అక్కడికి. ఇప్పుడు మన బాహుబలి సినిమాలో చూసారు, ఎవడో వెళ్ళి కాళ్ళకి వాడిని తీసుకొస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మన ఆంధ్రలో వెళ్ళబోతున్నాం మనం. వాళ్ళకి ఎలా డిఫీట్ అయినా విన్ కాకపోయినా దాని ఎఫెక్ట్ ఉంటుంది. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, కొన్ని చోట్ల మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా రథాలు ఏదో జరగడం కొంత మీకు డిస్టర్బ్ జరిగింది. దాన్ని మన జగన్ గారు పుక్కు పాదం తణిచి వేశారు. మళ్ళీ ఇక్కడ జరిగింది ఎప్పటిదాకా? మరి అలాంటి వైలేషన్స్ని, అటువంటి మీరు డిస్టర్బెన్సెస్ని మోడీ పాలిత ప్రాంతాల్లో ఆయన ఎందుకు అణచలేకపోతున్నాడు? అంటే అక్కడ జగన్కి వెళ్తే అక్కడ కూడా అణిచి వస్తారేమో మళ్ళీ. మరి ఇక్కడ మీరు చూశారుగా గతంలో కొన్ని చోట్ల అక్కడక్కడ మీకు మన తూర్పుగోదావరి అటు ఇటు ప్లేసెస్ గుర్తులేవు మాకు. కొన్ని డిస్టర్బెన్స్ జరిగినాయి, తర్వాత ఉన్నాయా? కనబడలేదు, వ్యానిష్, క్లోజ్ అయిపోయినాయి. అటువంటి ఆంధ్రప్రదేశ్ని ప్రజలు కోరుకుంటారండి. వాళ్ళ
ప్రజలు ఎవరు చెప్పారు మోడీని తీసుకున్నామని ఇక్కడికి? నరేంద్ర మోడీ ప్రజలు నమ్మరంటారా? ఎందువల్లంటే ప్రజలకి మోడీ తెలుసు ఆంధ్రాకి ఏం చేయలేదని. ఇప్పుడు సపరేట్ స్టేటస్ పోయింది, తర్వాత మీకు 15 లక్షల రూపాయలు పోయినాయి, ఆయన చెప్పిన అన్ని పోయినాయి. నోట్ల డినామినేషన్ ఏదో టెర్రరిస్టులు అది కట్టడం కోసం అన్నారు, మొత్తం నోట్ల డబ్బులు మీకు రిజర్వ్ బ్యాంక్ వచ్చేసినాయి. ఇంకా టెర్రరిజం అక్కడ జరుగుతూనే ఉంది. ఏది ఎక్కడ చూసినా కానీ మీకు ఆయన మ్యాచ్ అవుతుందా వైడు? ఆయన చెప్పిన దానికి ప్రోగ్రెస్కి ఆయన ఇచ్చిన ప్రామిస్ కెప్ట్ చేసుకున్న పరిస్థితి ఉందా? ఇప్పుడు రేపు ఆంధ్రాకి వచ్చి వాళ్ళు చేసేది ఏంటి? ఇప్పుడు జగన్ గారు చేయలేనిది ఏంటి? దీనికోసం ఆయన అక్కడి నుంచి వచ్చి మన బీజేపీ వాళ్ళు అందరికి ఏం చేస్తారు? వాళ్ళు చేసగలిగి ఉంటే 10 ఏళ్ళు చేసేవాళ్ళు కదా. సో మన ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాతావరణానికి సూటబుల్. ఆయన ఉంటేనే మన పిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్ళొచ్చు, మన బయటికి వెళ్ళొచ్చు, మన వాళ్ళు ఏమో ట్రైన్లో జర్నీ చేయవచ్చు, మన హ్యాపీ, మన భయం ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మనం స్టేట్ బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ లాకర్లాగా హ్యాపీగా ఉంటాం మేము. ఇది వదులుకొని మనం ఎందుకు దీన్ని మళ్ళీ రావణ కాష్టం కుంపటి చేసుకోవాలి? అది ప్రజలు చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మాకున్న సమస్యలు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉన్నాయి, పోలవరం ప్రాజెక్టులు అవి మన కేంద్రంలో ఎవరు వచ్చినా కానీ వాళ్ళు కోఆపరేట్ చేసి అయిపోతాయి. అవి మళ్ళీ వీళ్ళేం కోఆపరేట్ చేయాలా? ప్రజలు అడగాలి కదా వాళ్ళని. మీరు వచ్చి చేసి ఇప్పుడు గడపడం మేము వచ్చాం, ఆసిఫ్ గారు కనిపిస్తున్నారు అక్కడ మా వెనకాలే తిరుగుతున్నారు, అందరూ హ్యాపీ నీరాజాలు పడుతున్నారు. మరి రేపు మాకేమన్నా క్వశ్చన్ చేసేవాళ్ళు కదా, మీరు ఇది చేయలేదండి అని చెప్పి ప్రతి ఇంటికి మన స్టిక్కర్ అంటే ఇచ్చి ఉంది, వాళ్ళే స్వచ్ఛంగా తీసుకుని స్టిక్కర్ అంటే ఇస్తున్నారు. మా ఇంటికి ఏదో వచ్చింది బాబు, మంచి చెప్పరు వచ్చాం, మేము ఎంజాయ్ చేసాం, ఇవన్నీ మేము తీసుకున్నాం, మేము కలర్ చూసాం మేము. అలా వాళ్ళు వచ్చి రేపు అంటే అంటించుకుంటారా? అలాంటి పరిస్థితి లేనప్పుడు వాళ్ళు వచ్చి ఉపయోగం ఏంటి? సో మనకు బీజేపీ ఇక్కడ రావడం అనవసరంగా మనం లేనిపోయిన కాంప్లికేషన్ తెచ్చుకోవడమే. సొంత కుటుంబ సభ్యులైనటువంటి షర్మిల గారు నిన్న పక్క రాష్ట్ర సీఎం ని తీసుకొచ్చి సభ పెట్టడం జరిగింది. నిన్న వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ గురించి విషయం మీద సభ పెట్టారు. మరి సొంత సోదరి కాబట్టి ఏమైనా జగన్ గారికి ఇబ్బంది అవుతుంది అంటారా? ఏమవుతుంది? 1-2 సీట్లు ఏమన్నా వచ్చిన నాయకుడు ఆవిడ కూడా నాకు ఎంతమంది బీఎస్పీ వాళ్ళు వస్తున్నారు, ఇంకోళ్ళు వస్తున్నారు. మొన్న బీఎస్పీ జెండాలు చూస్తున్నాం, ఏనుగులు అవి ఉన్నాయి. వాళ్ళు సోదరులు తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగునండి. ఇప్పుడు జగన్ తర్వాత చంద్రబాబు ఉండాలంటే కుదరదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉండాలంటే కుదరదు. డెమోక్రసీలో మీరు పార్టీ పెట్టచ్చు, మీరు రిజిస్టర్ చేసుకోండి ఎలక్షన్ కమిషన్లో. మీరు పెట్టారా? నేను చేసి పెడతా. నాకు స్తోమత లేదు, నాకు సీన్ లేదు, నాకు కెపాసిటీ కూడా లేదు. అందువల్ల ఆవిడ కూడా అక్కడ క్లోజ్ చేసి కాంగ్రెస్ చేరడం కారణం ఏంటంటే నా సొంత కెపాసిటీ లేదు, కాంగ్రెస్ అంటే సముద్రం కాబట్టి ఓషన్ నాకు ఇది సపోర్ట్ ఉంటుందని ఆశించి వచ్చారు. వాళ్ళు సొంతంగా నాకు క్యాలిబర్ ఉందని పెట్టారు కదా, పెట్టి అక్కడి నుంచి వచ్చేసారు కదా. కనీసం వాళ్ళు ఆ తెలంగాణ గవర్నమెంట్లో ఆవిడ దాన్ని మెర్జ్ చేసేసి ఈవిడ పార్టీని అక్కడ నుండి ఏదో మినిస్టర్ని తీసుకోవచ్చు, కనీసం అడిగి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి. అది కూడా ఏదో ఆంధ్రాకి వచ్చారు, అక్కడ చేయని వాళ్ళు ఇక్కడికి ఏమొస్తారు? అనవసరం ఓటు మనం దీన్ని డివైడ్ చేసుకుని చీల్చుకొని అటు ఇటు మేము డిస్టర్బ్ అయ్యి లేనిపోయింది. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చేసి ఆ వైలెన్స్ చేసిన వాళ్ళు తీసుకొచ్చి నువ్వు అది, నేను ఉంది, నువ్వు హిందూ, నువ్వు కాపు, నువ్వు ముస్లిము, నువ్వు ఫలా, ఇదే గోళ కదా. 10 ఏళ్ల నుంచి ఇదే గోళ చెల్లి పడిపోయిన ఏమైనా 5 బస్సులు ఉపయోగం ఉందా మనకు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే బాగుంటుంది అంటారా? బాగుంటుంది. ఆంధ్రాకి ఇప్పుడు రావాలి ఆయన, అది మన చరిత్రాత్మక అవసరం, అది మాకు హిస్టోరియల్ నెసెసిటీ. ఈ టైంలో మోడీ వస్తున్నాడు, ఈయన రావాలి, రావాలి, మస్ట్ షుడ్. మీరు పదే రిపీటెడ్గా ప్రజలకి ఇదే కన్విన్స్ చేయండి మీరు. ఓకే,